హలో ఫ్రెండ్స్, మీ కాడ 30,000 రూపాయల బడ్జెట్ ఉంది. ఈ 30,000 రూపాయల బడ్జెట్‌లోని రైట్ నౌ 2026లోని ప్రెజెంట్ ఉన్నటువంటి క్రైసిస్ కారణంగా మీరు ఒక పీసీని బిల్డ్ చేసుకోవాలనుకుంటే, నేను మీకు 30,000 రూపాయల బడ్జెట్‌లోని బెస్ట్ గేమింగ్ పీసీకి సంబంధించిన బిల్డ్ అయితే సజెస్ట్ అయితే చేస్తాను. దీంట్లో మీరు జీటీఏ 5 లాంటి గేమ్స్‌ని కూడా లో సెట్టింగ్స్‌లో పెట్టి ఆడుకోవచ్చు. మనం దీంట్లో ఎలాంటి డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్‌ని యాడ్ అయితే చేయట్లేదు. కేవలం మనం ఒక ఏపీయూతోనైతే కంప్లీట్ పీసీని అయితే బిల్డ్ అయితే చేస్తున్నాం. సో ఆలస్యం చేయకుండా వీడియోలకైతే జంప్ అవుదాం. సో ముందుగా కాంపోనెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ పీసీబీలోని మనకి కీ కాంపోనెంట్ మన ప్రాసెసరు. ఎందుకంటే మనం దీంట్లో ఎలాంటి గ్రాఫిక్ కార్డ్ని కూడా యూజ్ చేయట్లేదు కాబట్టి మన ప్రాసెసర్లో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అనేది హై పర్ఫార్మెన్స్ ఇస్తే కనుక మనకి ఓవరాల్ గేమ్ ఎక్స్పీరియన్స్ అనేది సూపర్గా ఉంటుంది. సో దానికోసం మనం ఏఎండీలో ఉన్నటువంటి ఏఎండీ రైజెన్ 3 4300G అనే ప్రాసెసర్ని అయితే పిక్ చేసుకున్నాం. ఎందుకని ఈ ప్రాసెసర్ అంటే ఈ ప్రాసెసర్ అనేది 7 నానోమీటర్ జెన్ 2 ఆర్కిటెక్చర్తో అయితే మనకి చూడడం అయితే జరుగుతుంది. లేటెస్ట్ ప్రాసెసర్ ఓవరాల్గా అన్ని సెగ్మెంట్లో కూడా మీకు బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. అంటే నాట్ ఓన్లీ ఫర్ గేమింగ్, మీరు మిగతా టాస్క్ చేయాలన్నా సరే ఈ ప్రాసెసర్ మీకు హ్యాండిల్ అయితే చేస్తుంది. దీనిలో మీకు 4 కోర్స్ 8 థ్రెడ్స్ అనేవి చూడడం అయితే జరుగుతాయి. 3.8 GHz బేస్ క్లాక్ స్పీడ్ అండ్ 4 GHz బూస్ట్ క్లాక్ స్పీడ్తో అయితే మీకు ఈ ప్రాసెసర్ అయితే రావడం అయితే జరుగుతుంది. అలా కాకుండా మీరు ఓన్లీ గేమింగ్ కోసమే నాకు ఒక పీసీ బిల్డ్ కావాలి బ్రో, నేను రిమైనింగ్ వర్క్స్ ఏవి ఎక్కువగా చేయను, కాకపోతే నేను గ్రాఫిక్ కార్డ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేకపోతున్నాను అండ్ నా ప్రైస్ బ్రాకెట్ కూడా 30,000 రూపాయలు ఉంది, చాలా స్ట్రిక్ట్గా అయితే ఉన్నాను, 30,000 రూపాయలని గేమింగ్ పీసీ కావాలనుకుంటే మాత్రం అప్పుడు మీరు ఈ ప్రాసెసర్ కాకుండా ఏఎండీ రైజెన్ 5 3400G అనే ప్రాసెసర్ని పిక్ చేసుకోండి. దాంట్లో మీకు ఏదైతే ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డు ఉందో ఏఎండీ రేడియన్ వేగా గ్రాఫిక్ కార్డు, ఇది వేగా 11 గ్రాఫిక్ కార్డ్ అనేది మీకు దీంట్లో చూడడం అయితే జరుగుతుంది. మనం ప్రీవియస్గా మాట్లాడుకున్న ఏఎండీ రైజెన్ 3 4300G ప్రాసెసర్ ఏదైతే ఉంది కదా, దీంట్లో మీకు వేగా 6 గ్రాఫిక్స్ అయితే ఉంది. సో ఓవరాల్గా గ్రాఫిక్ కార్డు పరంగా అంటే మీరు ఓన్లీ గేమింగ్ పరంగా ఒక పీసీని బిల్డ్ చేసుకోవాలనుకుంటే అప్పుడు మీరు ఏఎండీ రైజెన్ 5 3400G ప్రాసెసర్ అయితే మీరు పిక్ చేసుకోండి. లేదు నాకు అన్ని సెగ్మెంట్లోనూ బెటర్ పర్ఫార్మెన్స్ కావాలి, అండర్ బడ్జెట్లో కావాలనుకుంటే అప్పుడు మీరు ఏఎండీ రైజెన్ 3 4300G ప్రాసెసర్ అయితే పిక్ చేసుకోండి. ఈ రెండింటిలో కూడా మీకు 4 కోర్స్ 8 థ్రెడ్స్ అనేవి చూడడం అయితే జరుగుతాయి. ఓవరాల్గా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే మీకు చూడడం అయితే జరుగుతుంది. స్పెసిఫిక్గా గేమింగ్ కోసం అనుకుంటే ఏఎండీ రైజెన్ 5కి వెళ్ళండి. ఓవరాల్గా అన్నిట్లోనూ కావాలనుకుంటే కనుక అంటే మేము అన్ని పనులు చేస్తాం అనుకుంటే ఏఎండీ రైజెన్ 3ని అయితే పిక్ చేసుకోండి. ఈ రెండింటికి కంపాటబిలిటీగా మనం మాట్లాడుకుంటే కనుక మనకి ఇక్కడ ఏవైతే 3000, 4000, 5000 సిరీస్ ప్రాసెసర్లు ఏవైతే ఉన్నాయో వీటికి కంపాటబిలిటీ మదర్ బోర్డ్స్ అనేవి మనకి చూడడం అయితే జరుగుతాయి. ఈ రెండు కూడా మనకి AM4 సాకెట్తో వస్తున్నాయి కాబట్టి ఇక్కడ మనం గిగాబైట్ బ్రాండ్ నుంచి గిగాబైట్ A520MK-V2 అనే మదర్ బోర్డ్ని అయితే యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ రెండు ప్రాసెసర్లు ఏదైనా సరే దీనికి కంపాటబిలిటీ అనేది చూడడం అయితే జరుగుతుంది. అండ్ ఈ మదర్ బోర్డ్ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మనకి 2 ర్యామ్ స్లాట్లు చూడడం జరుగుతాయి. DDR4తోని 1300 MHz ఫ్రీక్వెన్సీతో ఉన్నటువంటి ర్యామ్స్ అనేవి ఇది ఈజీగా సపోర్ట్ అయితే చేస్తాయి. అండ్ దీంట్లో మనకి ఒక M.2 NVMe స్లాట్ అయితే చూడడం జరుగుతుంది. ఇది మనకి జెన్ 3 సపోర్ట్ని అయితే ఈ స్లాట్ అయితే వస్తుంది. సో ఓవరాల్గా మనం బడ్జెట్లో ఉన్నాం కాబట్టి ఈ స్పెక్స్ అయితే సరిపోతాయి. నా కమింగ్ టు ద ర్యామ్ విషయానికి వస్తే కనుక ర్యామ్ అనేది ఇక్కడ మనం బ్రాండెడ్ లెవెల్లో యూజ్ చేయకూడదు, బికాజ్ ఆఫ్ ప్రైజెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి కదా. సో దాని కారణంగా మనం బేసిక్ లెవెల్లో ర్యామ్ని అయితే యూజ్ చేద్దాం. నేను మీకు ఇక్కడ ఈవీఎం బ్రాండ్ నుంచి అయితే DDR4 1300 MHz ర్యామ్ని అయితే సజెస్ట్ అయితే చేస్తాను. ప్రస్తుతానికి 8GB ర్యామ్ని అయితే మీరు యాడ్ చేసుకోండి. తర్వాత మీకు ఇక్కడ బడ్జెట్ ఉంటే 16GBకి మీరు అప్గ్రేడ్ అయితే అవ్వచ్చు. దాంట్లో మీకు ఎలాగో 2 స్లాట్లు అయితే ఉంటాయి కాబట్టి ప్రజెంట్ ఒక 8GBని పిక్ చేసుకుని తర్వాత ఇంకొక 8GBని తర్వాత ఎప్పుడైనా సరే యాడ్ అయితే చేసుకోండి. మీరు లోకల్లో చెక్ చేస్తే కనుక మీకు ర్యామ్ ప్రైజెస్ అనేవి తెలుస్తాయి. అంటే కరెంట్ ఎంత ఉన్నాయి, ఏ బ్రాండ్లో లోకల్గా దొరుకుతున్నాయి అని చెప్పి దాంట్లో మీరు ఏదైనా సరే పిక్ అయితే చేసుకోవచ్చు. నా కమింగ్ టు ది స్టోరేజ్ విషయానికి వస్తే స్టోరేజ్ కూడా మనం చాలా లిమిటెడ్ అయితే ఉందాం. సో ఇక్కడ మనం 512GB M.2 NVMe అయితే యూజ్ చేస్తున్నాం. జెన్ 3 ఆర్కిటెక్చర్తో అయితే మనకి ఇది చూడడం అయితే జరుగుతుంది. ఇది నేను మీకు కాన్స్టెంట్ బ్రాండ్ నుంచి అయితే రికమెండ్ అయితే చేస్తాను. మీకు జబ్రానిక్స్లో కానీ వేరే బ్రాండ్స్లో కానీ దొరుకుతాయి. మీకు ఎక్కడైతే తక్కువ ప్రైస్ రేంజ్కి వస్తుందో దాన్ని మీరు పిక్ చేసుకోండి. ఓవరాల్గా జెన్ 3 అనేది కొంచెం స్లోగా అయితే ఉంటుంది, బట్ ఓవరాల్గా మీకు బెటర్ రిజల్ట్స్ని అయితే అందించడానికి SSD అయితే పనిచేస్తుంది. నా కమింగ్ టు ది పవర్ సప్లై యూనిట్. సో ఈ పీసీబీలో మనం గ్రాఫిక్ కార్డ్ యూజ్ చేయట్లేదు కాబట్టి హెవీ పవర్ అనేది ఏది కన్జ్యూమ్ అయితే చేయదు. బట్ మన ప్రాసెసర్ అనేది ఏపీఓ కాబట్టి దీంట్లో మనకి CPU, GPU రెండు కలిపి ఉంటాయి కాబట్టి సో ఓవరాల్గా మనకి ఈ పీసీబీలకి 450 వాట్ పవర్ సప్లై అనేది సరిపోతుంది అనమాట. సో మీరు ఇక్కడ ఏ బ్రాండ్ నుంచి అయితే తీసుకోవచ్చు. నేను ఇక్కడ మీకు యాండీ స్పోర్ట్స్ కానీ జబ్రానిక్స్ కానీ రికమెండ్ అయితే చేస్తాను. దాంట్లో మీరు ఏది తక్కువ ప్రైస్ రేంజ్లో మీకు ఉంటుందో దాన్ని అయితే మీరు తీసుకోండి. 450 వాట్ 80+ బ్రోన్ సర్టిఫైడ్ ఉన్నటువంటి ప్రాసెసర్ని అయితే మీరు పిక్ అయితే చేసుకోండి. నా కమింగ్ టు ది క్యాబినెట్ కూడా అప్ టు యూ, అంటే మీకు ఎలా లుక్స్ కావాలో దాన్ని బట్టి తీసుకోండి. బట్ నా ప్రిఫరెన్స్ ఏంటంటే
మీరు లుక్స్ కన్నా ఎక్కువ ఫోకస్ అనేది ఎయిర్ వెంటిలేషన్ మీద పెట్టండి. ఎందుకంటే మనం ఇక్కడ ఎలాంటి ఎయిర్ వెంటిలేషన్ మన సీపీయూకి డెడికేటెడ్ ఫ్యాన్‌లు ఏం యూజ్ చేయట్లేదు. స్టాక్ కూలర్‌ని మాత్రం మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి, ఇక్కడ ప్రాపర్ ఎయిర్ వెంటిలేషన్ ఉంటే లోపల ఏదైతే హీట్ జనరేట్ అవుతుంది కదా! అది ఫాస్ట్‌గా బయటకి వెళ్ళడానికి అండ్ బయట ఉన్నటువంటి చల్లగా లోపలికి రావడానికి ప్రాపర్ ఎయిర్ వెంటిలేషన్ ఉన్నటువంటి మంచి క్యాబినెట్‌ని అయితే మీరు పిక్ అయితే చేసుకోండి. అండర్ రూ. 2000 రూ. 2500లోని మంచి బ్రాండెడ్‌లోనే మీకైతే దొరుకుతాయి. సో, దీన్ని గనక మీరు పిక్ చేసుకుంటే మీకు ఓవరాల్‌గా ఒక రూ. 30,000 బడ్జెట్‌లోనైతే ఒక డీసెంట్ పీసీనైతే మీరు బిల్డ్ అయితే చేసుకోవచ్చు. సో, ఎక్స్‌ట్రాగా మీరు మానిటర్, కీబోర్డ్, మౌస్ వీటినైతే మీరు యాడ్ ఆన్ అయితే చేసుకోవాల్సయితే ఉంటుంది. సో, వీటిలో ఏదైనా సరే మీకు చెక్ చేయాలనుకుంటే గనక కింద డిస్క్రిప్షన్‌లో వీటికి సంబంధించిన లింక్స్ అయితే ఇస్తాను. మీరు అక్కడి నుంచి అయితే చెక్ అయితే చేయొచ్చు. వీటి యొక్క కరెంట్ ప్రైజెస్ అమెజాన్‌లో ఎంతున్నాయని చెప్పి. అండ్ ఏఎండీ Ryzen 3 4300Gకి సంబంధించిన ప్రాసెసరు ఔట్ ఆఫ్ స్టాక్‌లో అయితే ఉంది రైట్ నౌ. వేరే సైట్‌లో మీరు చెక్ చేయాలంటే వాటికి సంబంధించిన లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి చెక్ చేయొచ్చు. వీడియో నచ్చితే గనక వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్.